ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా వర్ణించినటువంటి మూర్తి గారి వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. ఆయన విశాఖపట్నం ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి మరి ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఆయన అలా మాట్లాడడం చాలా నీచంగా మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాలు కానీ ఇవాళ ఎంప్లాయీస్ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితులను తీసుకొచ్చారు. ఆయన మహానాడు వల్ల ఏదో పేరు వచ్చింది అనుకుంటా ఉన్నారు. అది చాలా తప్పు. 90 సంవత్సరాలు చరిత్రటువంటి యూనివర్సిటీని అలా మాట్లాడకూడదు. ఆయనకి గీతం యూనివర్సిటీ ఉండొచ్చు, ప్రభుత్వ భూములు తీసుకున్న చరిత్ర ఉండొచ్చు. ఎంత ఉన్నప్పుడు కూడా ఇంత ఘోరంగా మాట్లాడారు అన్యాయం. ఆయన వెంటనే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు ఆయన మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయన రిజైన్ చేసి మరి వాళ్ళ విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తున్నాం ఎంత యూనివర్సిటీ ప్రఖ్యాతగాంచిన యూనివర్సిటీని ఇట్లా అనడం పట్ల మీరు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి? చాలా దురదృష్టకరం. వ్యాపార రీత్యా విశాఖపట్నం వచ్చిన ఈ వ్యాపారవేత్తలు వీరు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీని పెట్టుబడిగా పెట్టి గీతం యూనివర్సిటీగా మార్చుకున్న ఘనత వీరిది. అలాంటప్పుడు కూడా ఇక్కడ ప్రజలు బాగా సహకరించారు. కానీ దురదృష్టవశాత్తు 90 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని తోలనాటం తప్పు. ఎందుకంటే దెయ్యాల కొంప అని చెప్పడం దురదృష్టకరం. ఇది ఎంవీఎస్ మూర్తి ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తక్షణమే ఎంవీఎస్ మూర్తిపై తగిన విధంగా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడ ఎంతమంది అయితే చదువుకున్నారో, ఎంత పెద్ద నిష్ణాతులు ఉన్నారు, పండితులను తయారు చేసింది ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ తాలూకా మనసు ఘోషించే విధంగా ఆయన ప్రవర్తించడం దురదృష్టకరం. కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. సార్ ఇప్పటికే దాదాపుగా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి. 99 దశాబ్దాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ఇట్లా అనడం పట్ల మీరు ఏ విధంగా? ఎంవీఎస్ మూర్తి గారు ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం, దారుణం. ఆయనకు మతి భ్రమించింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక ప్రపంచ దేశాలు గర్వించే ఒక నోబెల్ బహుమతి గ్రహీతను ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచానికి ఇచ్చింది. అదేవిధంగా భారతదేశానికి ఒక రాష్ట్రపతిని, ఒక స్పీకర్ని అందించిన ఘనత కూడా ఈ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉంది. అలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మీరు పదవిలో ఉన్నప్పుడే దీన్ని తాకట్టు పెట్టి మీ వ్యాపార ప్రయోజనాల కోసం ఆంధ్ర యూనివర్సిటీని మీ తెలుగుదేశం ప్రభుత్వమే భ్రష్టు పట్టించింది. అది చాలదన్నట్టు ఇంకా కూడా మీరు మాటలు తోటాలు విసురుతూ ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంప అని వర్ణించడం చాలా సిగ్గుచేటు, దారుణమైన విషయం. మీరు ఇక్కడే డాక్టరేట్ తీసుకున్నారు ఈ యూనివర్సిటీ నుంచే. మీకు ముందు నా డాక్టర్ బిరుదును మీరు ముందు రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకున్న డిగ్రీలని ఆ డాక్టరేట్ని పక్కన పెట్టి ఎంవీఎస్ మూర్తి అని రాసుకోండి. మీ గీతం విద్యా సంస్థల కోసం ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీని మీరు తాకట్టు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం.